హలో హాయ్ ఫ్రెండ్స్, ఈయన తెలుగు క్రాఫ్ట్ కార్నర్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను 2.5 రోల్ లంచ్ బ్యాగ్ ఎలా వేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఎలా వేయాలో చూపిస్తానండి మీకు. చూసారు కదా, లెంత్ వచ్చేసి 20 పీస్ పెట్టుకోవాలండి, వెడల్పు వచ్చేసి 11 తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఎలా వేయాలో అనేది చూపిస్తానండి వీడియోలో. చూసారు కదా, నేను ఇక్కడ 2 కలర్స్ తీసుకుంటున్నాను. ఒకటి ప్యారెట్ గ్రీన్, అలాగే పర్పుల్ కలర్ తీసుకుంటున్నాను. కావాల్సినవి సిజరు, మళ్ళీ స్కేల్, 1 ఫీట్ స్కేల్. చూసారు కదా, అంటే ఒక కలరు 1.5 రోల్ పోతుందన్నమాట. ఏదైనా ఒక కలర్ తీసుకోవాలి. ఇంకొకటి చూసారు కదా, మనకి 2.5 రోల్ వైర్ బ్యాగ్ ఎలా వేయాలని చూపిస్తానండి ఈరోజు వీడియోలో. నార్మల్ బ్యాగ్ చూసారు కదా, 1 కలర్ వచ్చేసి 1.5 రోల్ పోతుంది, ఇంకొక కలర్ 1 రోల్ పోతుంది. నేను నార్మల్ బ్యాగ్ చూపిస్తానండి, లంచ్ బ్యాగ్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ట్రై చేసి చూడండి, బాగుంటుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూసారు కదా, మనము స్కేల్ తోటి ఏదైనా ఒక కలర్ ఫస్ట్ తీసుకోవాలి. ఇలా 1 ఫీట్ స్కేల్ అండి, చూసారు కదా, 30 సెంటీమీటర్ ఉంటుంది. ఇలా తీసుకొని మనకి వైర్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది 1 2 3 4 7కి కొద్దిగా తక్కువ అండి. ఇంత తీసుకుంటే బుట్టకి సరిపోతుంది. చూసారు కదా, మళ్ళీ మనకి స్కేల్ అవసరం లేదు. ఇదే కొలతతోటి మనం వైర్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. ఇలా చూసారు కదా, ఇలా మొత్తం వైర్స్ టోటల్ వచ్చేసి 20 పీస్ తీసుకోవాలండి. ఇక్కడ నేను ఇవి 12 పీస్ తీసుకుంటున్నానండి. ఒక కలరు ఇవి 12 పీస్ కట్ చేసుకోవాలి. ఒక కలరు మీరు ఏదైనా తీసుకోండి, ఇదే కలర్ అని కాదు, ఏ కలర్ అయినా కానీ. ఇది అంటే 4 పెడుతున్నానండి. ఇవి 4 కలర్స్ అయితే 4 పెడితే ఈ కలర్ వచ్చేసి నేను 2 తీసుకుంటున్నాను, అలాగనమాట. ఇలా అన్ని వైర్స్ అన్ని కట్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా ఇవి 12 పీస్ కట్ చేసుకోవాలండి. ఇలా నేను అన్నీ మొత్తం కట్ చేసి చూపిస్తానండి మీకు. ఇలా చూసారు కదండి, నేను ప్యారెట్ గ్రీన్లో 12 పీస్ కట్ చేయాలండి. అలాగే పర్పుల్ కలర్లో 8 పీస్ కట్ చేయాలి. ఇవి 12, ఇవి 8, టోటల్ వచ్చేసి 20 పీస్ కట్ చేసుకోవాలండి. ఇలాగే మొత్తం అన్నీ కట్ చేయాలి. నేను అన్నీ కట్ చేసి చూపిస్తాను. ఇందులో 12 పీస్, ఇందులో 8 పీస్, టోటల్ 20 వైర్స్ అండి. అన్నీ ఇప్పుడు మనం కొలత చేసాం కదా, 6.5 స్కేల్. ఇదే కొలతతోటి అన్ని వైర్స్ అన్నీ ఒకటి కొలత చేసుకొని తీసుకోవాలి. అలాగే దీని ఒక వైర్ తీసుకొని ఇలాగే అన్ని కొలత చేసి అన్నీ కట్ చేసుకోవాలండి, వైర్స్ అన్నీ. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఇంకొక కలర్ చూపిస్తున్నాను మీకు. ఇది కొలత తీసుకొని కట్ చేసాం కదా వైర్ని, ఇలా కొలత తీసుకున్నాం కదండి. ఇదే వైర్ తీసుకొని ఇలాగే కొలత చేసుకొని అన్ని వైర్స్ అన్నీ కట్ చేసుకోవాలి. పర్పల్లో 8 పీస్, ఇందులో 12, టోటల్ 20 పీస్ తీసుకోవాలండి. నేను అన్నీ కట్ చేసి చూపిస్తాను మీకు. నేను వైర్స్ అన్ని కట్ చేశానండి. చూసారు కదా, గ్రీన్ కలర్లో ప్యారెట్ గ్రీన్లో 12 పీస్ కట్ చేయాలి. అలాగే పర్పల్లో నేను 8 పీస్ కట్ చేశానండి. చూసారు కదా, టోటల్ 20 పీస్. ఇప్పుడు మనము ఎలా జాయింట్ చేయాలో చూద్దాం. అడుగు ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తానండి. ఇలా కట్ చేసుకుని ఇలా తీసుకొని, ఇప్పుడు రన్నింగ్ వైర్ ఇలా ఉంటుంది కదండి, ఇలాగే మనం వదిలేస్తే చిక్కు పడుతుంది అనమాట. అందుకోసం మనము ఇలా కవర్ ఉంటుంది కదా, ఇదే కవర్ని ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇలా అన్నమాట, ఇలా తీసుకొని మనకి ఎంత కావాలో రన్నింగ్ వైర్ అంత వదులుకోవాలి. ఇలాగా అంటే కొంతమంది కట్టికి దానికి చుడతారు కదండి, అప్పుడు అంత మడత పడుతుంది అనమాట, చిక్కు పడిపోతుంది. అంటే ఇలా ముడుచుకుపోతుంది అనమాట వైర్ అంతా. మనం ఇంకో బుట్ట వేసే తలకి అదంతా బాగుండదు వైర్. ఇలా మనం ఇలా తీసుకొని మనకి ఎంత కావాలో రన్నింగ్ వైర్ అంతా వదులుకొని ఇలా కవర్ తీసుకున్నాం కదా, ఇలా తీసుకొని ఇలా మనం ముడి వేసుకోవాలి. అప్పుడు చిక్కు పడదనమాట వైర్, అలాగే ఉంటుంది. చూసారు కదా, రన్నింగ్ వైర్ ఇలా తీసుకోవాలి. మనకి 2 కావాలండి వేసేటప్పుడు బ్యాగు. ఇప్పుడు ఇలా దీన్ని కూడా మనము ఎంత కావాలో అంత గ్రీన్ కలర్ కూడా వదులుకోవాలి వైర్ని. ఇలా తీసుకొని మొత్తం అంతా దీనికి కూడా వైర్ని ఇలా చుట్టేయాలండి.
ఇలా చూసారు కదా, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని నేను ఇలా ఉంది కదండి, మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. కట్ చేసి పెట్టుకున్న వైర్ అనమాట ఇది. ఇలా సమానంగా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు అడుగండి నేను వేసేది. ఇలా ఉంది కదా, ఇప్పుడు నేను గ్రీన్ కలర్ వైర్ తీసుకుంటున్నాను, రన్నింగ్ వైర్ని. ఇలా ఉంది కదా, గ్రీన్ కలర్ వైర్ తీసుకోవాలి. ఇలా ఉంది కదండి, ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొలత తీసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇలా కొలత చేసుకోవాలన్నమాట రన్నింగ్ వైర్ని. కొద్దిగా మనము సైడ్కి వచ్చేటప్పటికి ఎక్కువ అవుతుంది ఈ వైరు, అందుకే కొద్దిగా ఇంత తక్కువ చేసుకోవాలండి. చూసారు కదా, ఒక ఇంత అనమాట. అంటే స్కేల్తో అయితే చూసారు కదా, ఒక 4 సెంటీమీటర్ తక్కువ తీసుకోవాలండి. ఇలా ఉంటుంది కదా, ఇంత తక్కువ తీసుకొని ఇలా ఫోల్డ్ చేయాలండి. ఈ వైర్ని పైన పెట్టేయాలి, నార్మల్ నాట్ వేయాలి. మనం ఇప్పుడు ఇలా కొలత చేసుకున్నాం కదా, ఆ వైరు లెఫ్ట్ సైడ్ రావాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ 2 నాట్ని టైట్గా లాగితే రన్నింగ్ వైర్ ఎప్పుడే కానీ మనకి కుడి పక్కన రావాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వైర్ని మనం ఇలా కొలత చేసి తీసుకున్నాం కదా, చూసారు కదా, ఇదన్నమాట. ఇంత తక్కువ తీసుకున్నాం కదా, కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇలా జాయింట్ చేసిన తర్వాత ఈ వైర్ని చూసుకోవాలండి ఒకసారి. సమానంగా లేకుంటే మళ్ళీ బ్యాగ్ పైనకి వచ్చేటప్పటికి ఎక్కువ తక్కువ అవుతుంది అనమాట. ఇంత తక్కువ ఉంటే పర్వాలేదు, చాలా ఉంటే మాత్రం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. కరెక్ట్గా లాగాలి. చూసారు కదా, ఇంత ఎక్కువ ఉంది కదా ఈ వైర్ అండి. కొద్దిగా ఇలా పైన కానీ ఇటు పక్క ఇలా లాగాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి నేను పర్పుల్ కలరే తీసుకుంటున్నానండి. అది కూడా కట్ చేసి పెట్టుకున్న వైరు ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇలా ఉంది కదా, దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి ఇలా తీసుకొని మళ్ళీ రన్నింగ్ వైర్ ఉంటుంది కదా, రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న వైర్ని ఇలా దీని మీద వేయాలండి. తర్వాత రన్నింగ్ వైర్ ఇలా పైనకి పెట్టి ఈ వైర్ ఉంటుంది కదా, ఈ వైర్ని ఇలా ఈ లోపల నుంచి ఇలా దూర్చి నాటుని ఇలా టైట్గా లాగాలి. చూసారు కదా, ఇలా అనమాట. దీన్ని కూడా అంతేనండి, ఒక లైన్ మాత్రమే మనము సమానంగా ఉన్నాయా లేదా అని వైర్ని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది కొద్దిగా ఎక్కువ ఉంది. ఈ వైర్ని మనము కొద్దిగా ఇలా లూజ్ చేసి పైన కనాలి అని మళ్ళీ ఇలా చూసుకోవాలండి. సార్ మళ్ళీ చూసుకునే అవసరం లేదండి, ఒక లైన్ మాత్రమే అలా చూసుకోవాలి, తర్వాత వేసుకుంటూ పోవడమే. ఇప్పుడు నేను 2 వైర్స్ పర్పుల్ కలర్ తీసుకున్నాను కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ వేయాలండి. 4 గ్రీన్ 2 పర్పుల్ కలర్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ వైర్ని కూడా ఇలా సమానంగా తీసుకొని ఇలా మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి ఈ వైర్ ఉంటుంది కదా, కట్ చేసి పెట్టుకున్న వైర్ని ఇలా వేయాలి. ఇలా వేసి ఇలా తీసుకోవాలండి. ఇది అడుగు అనమాట. అడుగు ఇలాగే జాయింట్ చేసుకోవాలి. చిన్న బుట్ట అయినా సరే పెద్దదైనా సరే మనం ఇప్పుడు దీన్ని 2.5 రోల్ వేసాం కదా, అలాగే పెద్దది చేసుకోవాలంటే 24, 25 అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇలాగే వేసుకుంటూ పోవాలి అంతే. అంటే మనం దీనికి 6.5 స్కేల్ తీసుకున్నాం కదా, ఒక 30 సెంటీమీటర్ కానీ 40 సెంటీమీటర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట అంతే. ఇలా చిన్న బుట్టలు నేర్చుకుంటే పెద్దది ఈజీగా వేయచ్చు. ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ రన్నింగ్ వైర్ ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసి పెట్టుకున్న వైర్ని ఇలా వేయాలి. ఇలా వేసుకుంటూ జాయింట్ చేయాలి అంతే అనమాట. ఇవి 4 రావాలి. అలాగే పర్పుల్ కలర్ 2 రావాలి అంతే. మొత్తం అంతా 20 పీస్ జాయింట్ చేయాలండి. ఇవి కూడా అంతే, వైర్స్ బాగా కరెక్ట్గా సమానంగా పెట్టుకోవాలండి. ఇలా చూసారు కదా, ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి. రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా పైనకి పెట్టుకోవాలండి. ఇలా కిందకి పెట్టేస్తుంటారు కొంతమంది, అలా పెట్టుకుంటే చాలా కష్టం అవుతుంది పెట్టడానికి వేయడానికి. బ్యాగ్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పైన పెట్టుకొని ఈ వైర్ని ఇలా పెట్టి ఇలా రన్నింగ్ వైర్ పైన పెట్టి ఇలా తీసుకొని ఇలా అల్లుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలా అనమాట. 3 నాట్స్ వేసాం కదా, ఇంకొకటి వేయాలి. రన్నింగ్ వైరు ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసి పెట్టుకున్న వైరు దీని మీద ఇలా వేసి ఈ వైర్ని ఇలా పైన పెట్టాలండి. రన్నింగ్ వైరు
తర్వాత ఈ వైర్ని ఇలా ఈ లూప్లో నుంచి దూర్చి నాటు టైట్గా లాగాలి. ఇదేనండి నార్మల్ నాటు. చూసారు కదా, 2 పర్పుల్ కలర్ 4 గ్రీన్ కలర్ వేసాము. ఇప్పుడు మళ్ళీ పర్పుల్ కలర్ 2 వేయాలి. చూసారు కదా, 2 పర్పుల్ కలర్, గ్రీన్, పర్పుల్, అలాగే మళ్ళీ గ్రీన్ కలర్ వేసి తర్వాత మళ్ళీ గ్రీన్, మళ్ళీ పర్పుల్, ఇలా అన్ని మొత్తం 20 వైర్స్ అన్నీ జాయింట్ చేయాలండి. నేను మొత్తం అన్నీ జాయింట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా నేను మొత్తం అన్నీ జాయింట్ చేశానండి. చూసారు కదా, పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, అలాగే ఇలాగా ఈ గ్రీన్ కలర్ వచ్చేసి 12 నాట్స్ అండి. అలాగే పర్పుల్ వచ్చేసి 8 నాట్స్ వచ్చాయి. చూసారు కదా, ఇటుపక్క ఒకేలాగా ఇలా రావాలన్నమాట. లాస్ట్లో మనం ఏ కలర్ అయితే పెట్టుకున్నామో అలాగే అదే కలర్ రావాలి. మన ఇష్టం అండి, మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. 2 కూడా వేసుకోవచ్చు అండి, 5 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు నాట్స్. అది మన ఇష్టం అనమాట. ఒకే కలర్ వేయడం కంటే ఇలా 2 కలర్స్ కానీ 3 కలర్స్ కానీ వేస్తే చాలా బాగుంటుంది బ్యాగ్. చూసారు కదా, ఇలా మొత్తం అంతా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇలా ఫస్ట్లో వదిలాం కదండి, ఇలా ఈ కొలతతోటి ఈ వైర్ని ఇలా కట్ చేసుకోవాలి. రన్నింగ్ వైర్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి వెడల్పు వచ్చేసి 11 నాట్స్ రావాలండి, 11 లైన్స్ రావాలి. అందుకోసం ఇప్పుడు నేను ఇది ఫస్ట్ గ్రీన్ వేసాం కదా, ఇప్పుడు నేను ఇక్కడ పర్పుల్ కలర్ తీసుకుంటున్నాను రన్నింగ్ వైర్. మళ్ళీ ఇలా చూసారు కదండి, ఇలా జాయింట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు 11 నాట్స్ రావాలండి. ఇది మధ్యలో స్టార్టింగ్ లైన్ అనమాట. మనం ఇటుపక్క కరెక్ట్గా వేసుకోవాలి. ఒకే సైడ్ వేసేస్తే మనకి పైన బుట్ట వచ్చేటప్పటికి అప్పుడు ఒక సైడ్ తక్కువ అయిపోతాయి అనమాట వైర్స్. అందుకోసం 11 నాట్స్ రావాలి కదా, ఇటుపక్క 5 లైన్స్ రావాలి, ఇటుపక్క 5, టోటల్ 5 వస్తాయి కదా. ఇది కూడా కొలత చేస్తే 11 అవుతాయండి. అలా 11 లైన్స్ పెట్టుకోవాలి. అప్పుడు వెడల్పు కరెక్ట్గా సరిపోతుంది ఈ బ్యాగ్కి. ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ ఇప్పుడు మధ్యలో వైర్ని ఇలా తీసుకొని ఇలా కొలత చేసుకొని రన్నింగ్ వైర్ మళ్ళీ తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ నాట్ ఉంది కదా, ఈ నాట్ని ఇలా మడుచుకోవాలండి. ఇలా మడిచి ఇది రన్నింగ్ వైర్ కొలత చేసాం కదా, ఇటుపక్క నుంచి ఆ వైర్ని ఇలా పెట్టి ఈ వైర్ని ఇలా పైన పెట్టి ఈ వైర్ ఉంటుంది కదా, ఈ వైరు ఇందులో నుంచి ఇలా దూర్చాలండి. ఇప్పుడు నాట్ టైట్గా లాగాలి. ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ తోటి ఇలాగే అల్లుకుంటూ రావాలండి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఈ వైర్ని ఇలా చుట్టాలి. ఇలా చుట్టి రన్నింగ్ వైర్ ఇలా పైన పెట్టి తర్వాత ఈ వైరు ఇందులో నుంచి ఇలా దూర్చాలండి. ఇలా దూర్చి ఇప్పుడు నాట్ని టైట్గా లాగాలి. అంతేనండి. చూసారు కదా, ఇదే విధంగా ఇలాగే అల్లుకుంటూ రావాలి మొత్తం. ఫస్ట్ లైన్లో మాత్రమే మనం కట్ చేసి పెట్టుకున్న వైర్స్ అన్నీ జాయింట్ చేయాలండి, మళ్ళీ రావు. ఇప్పుడు మనము రన్నింగ్ వైర్ తోటి ఇలా కొలత చేసుకుంటూ కట్ చేసుకుంటూ రావాలి. అదే అడుగు. చూసారు కదా, ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఇలా మడిచి ఈ వైర్ ఉంటుంది కదా, ఈ వైర్ని ఇలా ఒక్కసారి ఇలా తిప్పి ఇలా రివర్స్లో ఉంటుందండి. మనం ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఇలా పైన పెట్టుకొని ఈ వైర్ ఉంటుంది కదా, ఈ వైరు ఇందులో నుంచి ఇలా దూర్చాలి. ఇలా మనం ఇప్పుడు టైట్గా ఇలా లాగాలి. ఇలా చూసారు కదా, ఇలా లూజ్గా ఉన్నప్పుడు మనం ఇలాగా టైట్గా ఇలా లాక్కుంటూ రావాలండి. ఇలా టైట్ చేయాలి, మొత్తం టైట్గా కాకుండా మామూలుగా ఉండాలండి. ఇదే విధంగా మళ్ళీ ఇలా రన్నింగ్ వైర్ ఇలా ఫోల్డ్ చేసి ఈ వైర్ ఉంటుంది కదా, ఈ వైర్ ఇలా చుట్టాలండి. చుట్టిన తర్వాత రన్నింగ్ వైర్ ఇలా పైన పెట్టి ఈ వైర్ ఈ లూప్లో నుంచి ఇలా దూర్చి నాట్ టైట్గా లాగాలి. ఇలా నార్మల్ నాట్. చూసారు కదా, ఇదే విధంగా ఇక్కడ దాకా అల్లేసి మళ్ళీ రన్నింగ్ వైర్ కట్ చేయాలి. నేను ఇక్కడ దాకా వేసి చూపిస్తానండి. ఇలా ఇక్కడ దాకా రన్నింగ్ వైర్ వేసుకుంటూ వచ్చానండి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ని ఇదే కొలతతోటి ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలాగా రన్నింగ్ వైర్ని కట్ చేసేయాలి. మళ్ళీ నేను ఇదే కలరే తీసుకుంటున్నానండి, పర్పుల్ కలరే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా తీసుకొని మళ్ళీ ఈ వైర్ సైడ్కి ఉంది కదా, ఈ వైర్ కొలతతో మళ్ళీ రన్నింగ్ వైర్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా ఉంది కదా, ఇక్కడికి ఫోల్డ్ చేయాలి. ఇలా మడిచి ఇలా తీసుకొని ఇప్పుడు ఫస్ట్ ఉంది కదా స్టార్టింగ్లో, ఈ వైర్ని ఇలా మడిచి రన్నింగ్ వైర్ ఇలా వేయాలండి. ఇలా వేసి
ఇప్పుడు ఈ వైర్ పైన ఇలా పెట్టి తర్వాత ఈ వైర్ని ఇందులో నుంచి ఇలా దూర్చేసి ఇలా టైట్గా లాగాలి. అంతేనండి. చూసారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇదే ఫస్ట్ చూపించాను కదా ఇలాగా అలాగే వేసుకుంటూ రావాలి. మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ రన్నింగ్ వైర్ కట్ చేసేయాలి. ఇలా మళ్ళీ రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డ్ చేయాలండి. తర్వాత ఈ వైర్ ఇలా చుట్టి రన్నింగ్ వైర్ ఇలా పైన పెట్టిన తర్వాత ఈ వైర్ని ఇందులో నుంచి ఇలా దూర్చి ఇప్పుడు నాటు టైట్గా ఇలా లాగాలండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దాకా వేసేసి నేను రన్నింగ్ వైర్ కట్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ఇలా నేను థర్డ్ లైన్ కూడా వేసానండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఇలా ఇదే కొలతతోటి ఇలాగా కట్ చేసుకోవాలి. మళ్ళీ అడుగు మొత్తం ఇలాగే అండి కట్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి. రన్నింగ్ వైర్ అంటే మనకి ఎంత వెడల్పు కావాలో అంత అనమాట. చూసారు కదా 2 లైన్స్ వచ్చాయి కదండి పర్పుల్ కలరు. ఇంకా 2 లైన్స్ రావాలి. ఇలాగే ఇలా తీసుకొని ఇలా ఉంటుంది కదా రన్నింగ్ వైర్ ఇటుపక్క కొలత ఇలా తీసుకొని ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రన్నింగ్ వైర్. తర్వాత ఈ వైర్ ఇలా మడిచి ఈ వైర్ని రన్నింగ్ వైర్ని ఇలా వేసి తర్వాత రన్నింగ్ వైర్ ఇలా పైన పెట్టాలండి. పెట్టిన తర్వాత ఇలా వేసుకుంటూ రావాలి. అంతేనండి. ఇటుపక్క 4 లైన్స్ రావాలి పర్పుల్ కలర్. ఇటుపక్క కూడా 4 లైన్స్ రావాలి. తర్వాత గ్రీన్ కలర్ అటుపక్క ఇటుపక్క ఒక్కొక్క లైన్ వస్తుంది. ఇప్పుడు నేను ఇది ఇటుపక్క 4 లైన్స్ అయిపోయిన తర్వాత చూపిస్తానండి మీకు. ఇలా ఒక సైడ్ 4 లైన్స్ వేసాను కదండి. ఇప్పుడు ఇటుపక్క తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఇటుపక్క కూడా 4 లైన్స్ రావాలి పర్పుల్ కలరు. చూసారు కదా ఇది మధ్యలో లైన్ గ్రీన్ కలర్ వేసాం కదా ఇటుపక్క 4 లైన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మళ్ళీ పర్పుల్ కలర్ మళ్ళీ 4 లైన్స్ రావాలి. ఇలా ఇదే మాదిరి ఫస్ట్ ఎలా తీసుకున్నామో అలాగే తీసుకోవాలండి. ఇలా ఉంది కదా ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇలా తీసుకొని ఇలా రాదనుకుంటే కన్ఫ్యూజ్ అయితే ఎలా అంటే ఇంకోసారి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇలా ఉంది కదా ఇలా తీసుకొని ఇలా రన్నింగ్ వైర్ని ఇలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది ఉంది కదా వైర్ ఈ వైర్ ఫస్ట్ నాట్లో ఉంది కదా వైర్ ఈ వైర్ని ఇలా చుట్టాలండి. ఇలా చుట్టేసి రన్నింగ్ వైరు ఇలా పైన పెట్టి ఇలా ఈ వైర్ని ఇందులో నుంచి ఇలా దూర్ చేయాలి. చూసారు కదా ఇలా కూడా వేయచ్చు అనమాట. అలా రాకుంటే ఇలా కూడా వేయచ్చండి. ఇప్పుడు ఇదే మాదిరిగా ఇలా అల్లుకుంటూ రావాలి. చూసారు కదా ఇలాగే వేసుకుంటూ వచ్చి ఈ వైర్ కొలతతోటి మళ్ళీ కట్ చేసి అలాగే ఇంకా ఈ లైన్ కాక ఇంకా 3 లైన్స్ వేసేయాలి. తర్వాత మళ్ళీ నేను చూపిస్తానండి మీకు. చూసారు కదా ఇలా ఇటుపక్క 4 లైన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము ప్యారెట్ గ్రీన్ ఇటుపక్క ఒక లైన్ ఇటుపక్క ఒక లైన్ వేస్తే టోటల్ 11 లైన్స్ అవుతాయండి. చూసారు కదా అప్పుడు మనకు అడుగు అనేది పూర్తవుతుంది బ్యాగ్కి. ఇలా నేను ఇక్కడ ఒక లైన్ వేసేస్తానండి. చూసారు కదా ఇలా మళ్ళీ రన్నింగ్ వైర్ తీసుకొని ఇలా ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి ఇలా వేసేయాలండి. అప్పుడు ఈ బ్యాగ్కి అడుగు అనేది పూర్తవుతుంది. టోటల్ 11 లైన్స్ వస్తాయి. చూసారు కదా నేను ఇటుపక్క ఒక లైన్ ఇక్కడ కూడా వేసేసి మొత్తం అడుగు మొత్తం వేసిన తర్వాత చూపిస్తానండి. ఇది మొత్తం ఇది లైన్ వేస్తే అడుగు అనేది పూర్తవుతుంది. నేను వేసి చూపిస్తానండి. ఇలా అడుగు మొత్తం పూర్తయిపోయిందండి. చూసారు కదా మధ్యలో ఫస్ట్ ఒక లైన్ తర్వాత గ్రీన్ కలర్ వేసాం కదా పర్పుల్ 4 లైన్స్ అటుపక్క ఇటుపక్క మళ్ళీ గ్రీన్ కలర్ ఒక లైన్ వేసాము. ఇలా వేసిన తర్వాత అడుగు మొత్తం పూర్తయిపోయిందండి. చూసారు కదా ఇలా పొడవు వచ్చేసి 20 వైర్స్ 20 లైన్స్ ఇలా వెడల్పు వచ్చేసి 11 లైన్స్ వచ్చాయండి. ఇప్పుడు మనకు ఈ బుట్టకు అడుగు అనేది మొత్తం అంతా పూర్తయిపోయింది. ఇప్పుడు పైనకి ఎలా వస్తుందో చూపిస్తానండి. చూసారు కదా ఇలా పర్పుల్ కలర్ 2 లైన్స్ వదలాలండి. ఇలా 2 నాట్స్ వదిలి ఇలా మూడోది ఉంది కదా ఇలా 2 వదిలి మూడో నాట్కి తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనము స్టార్ట్ చేయాలి. పైన వచ్చేసి ఇప్పుడు హైట్ అనేది వస్తుంది అనమాట. బుట్ట హైట్ అనేది ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాము. ఇలా మొత్తం అడుగు మొత్తం అయిపోయిన తర్వాత 2 నాట్స్ వదిలి ఇలా ఈ నాట్కి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇది రన్నింగ్ వైర్ అండి పర్పుల్ కలర్ తీసుకుంటున్నాను. ఇలా కొద్దిగా వదిలి ఇలా ఫోల్డ్ చేసి
ఇలా దీని మీద ఇలా వేసిన తర్వాత ఈ వైర్ని ఇలా పైన పెట్టాలండి. తర్వాత ఇది మనం కొద్దిగా వదిలాం కదా, ఆ వైర్ని ఇలా దూర్చాలి. ఇలా దూర్చి నాట్ టైట్గా లాగాలండి. చూసారు కదా, ఇంత వదిలితే చాలు. ఈ వైర్ని లోపలికి దూర్చాలి. అదేలాగనేది నేను ఈ లైన్ మొత్తం వేసిన తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు ఇదే మాదిరిగా ఇలాగే అల్లుకుంటూ రావాలి. ఇలా ఉంది కదా, ఇలా వేసుకుంటూ రావాలి. ఇలాగే ఇక్కడ దాకా వేసి నేను కార్నర్ ఎలా తిప్పాలనేది చూపిస్తానండి. ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వేసుకుంటూ వచ్చాం కదండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మూలకు వచ్చాం కదా, ఇక్కడ ఇప్పుడు కార్నర్ ఎలా తిప్పాలనేది చూపిస్తానండి. ఇలా ఉంటుంది కదా, ఇలాగే ఇక్కడ దాకా వేసి ఇలాగా మొత్తం అంతా చూపించుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి. అందుకు నేను అక్కడక్కడ కట్ చేసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, ఇక్కడ నుంచి ఎలా జాయింట్ చేయాలో రన్నింగ్ వైర్ తీసుకొని చూపించాను కదా. ఇలా అదే మాదిరిగా అండి, ఏం చేంజ్ అనేది ఉండదు. ఇలాగే ఇలా అల్లుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ దాకా వేసాం కదా లాస్ట్ వరకు, అలాగే మనము రన్నింగ్ వైర్ని ఇలా తిప్పుకోవాలండి. ఇలా బ్యాగ్ కూడా ఇలా పట్టుకొని దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి ఈ వైర్ ఈ మూలకు కూడా ఇలాగే తిప్పాలండి. ఎక్కడ వైరు వదలకూడదు, అలాగే వేసుకుంటూనే రావాలి. చూసారు కదా, ఇలా కార్నర్ అనేది ఇలా తిప్పాలండి. ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది ఒక్కొక్క కార్నర్ దగ్గర. ఈ మూలకి ఇలా 4 మూలలకు ఇలాగే కార్నర్ అనేది వస్తుందండి. చూసారు కదా, ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది కార్నర్. ఇదే మాదిరి ఇలాగే తిప్పుకుంటూ ఇలాగే అల్లుకుంటూ రావాలండి. ఇప్పుడు బుట్ట హైట్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలాగే అండి, ఇలాగే అల్లుకుంటూ రావాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం బాగా అర్థమవుతుంది. వీడియో మొత్తము ఎలా వేయాలనేది స్కిప్ చేయకుండా 1కి 2 సార్లు చూసిన తర్వాత వేయండి. అప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది. అలాగే వేసే కూడా చాలా ఈజీగా అర్థం చేసుకున్న తర్వాత వేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఇక్కడ దాకా వేసిన తర్వాత ఇదే మాదిరిగా ఇలా తిప్పాలండి. అదే మనం వేసేటప్పుడు అలాగే వచ్చేస్తుంది. అలాగే ఇలా తిప్పితే అదే సరిపోతుందండి. చూసారు కదా, ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుందన్నమాట. మూలలకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. తర్వాత ఇటుపక్క వస్తుంది, ఇటుపక్క వస్తుందండి. 4 సైడ్ కార్నర్ అనేది ఇలా తిప్పుకుంటూ రావాలి. ఇప్పుడు హైట్ అనేది వచ్చేస్తుంది మనకు బుట్ట. చూసారు కదండి, బ్యాగ్ ఇప్పుడు హైట్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ లైన్ అన్నమాట. ఇదే మాదిరిగా నేను ఇక్కడ దాకా వేసి చూపిస్తానండి. ఇలా నేను కార్నర్ మొత్తం తిప్పేసానండి. చూసారు కదా, ఇది ఫస్ట్ కార్నరు, ఇది సెకండ్, థర్డ్ కార్నరు, ఫోర్త్ కార్నర్ మొత్తం అంతా తిప్పేసాను కదా. ఇలా ఇప్పుడు ఇక్కడ మనం స్టార్ట్ చేసిన దగ్గరికి వచ్చాం కదండి. ఇలాగే వేసుకుంటూ పోతారు కొంతమంది. ఏమంటే ఒక లైన్ ఎక్కువ వచ్చేస్తుందండి. అలా కాకుండా మనకి సమానంగా ఉండాలి కదా లైన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ల్యాడర్ నాట్ అనేది వస్తుందన్నమాట. ల్యాడర్ నాట్ది కూడా సపరేట్గా వీడియో చేశానండి. వీడియోస్లో వెళ్ళి చూడండి మా ఛానల్లో. ఇలా చూసారు కదా, ఇప్పుడు ల్యాడర్ నాట్ అనేది ఎలా వేయాలనేది చూపిస్తానండి. ఇప్పుడు రన్నింగ్ వైర్ ఇలా ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఇలా తీసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ నాట్ ఉంది కదా, ఇది లూజ్ చేయాలండి. ఇలా లూజ్ చేసేసి ఇలా పైనకి అనాలి. ఇలా పైనకి మొత్తం ఇలా పైనకి లాగాలండి. లాగిన తర్వాత ఈ రన్నింగ్ వైర్ని ఈ లూప్లో ఇలా దూర్చాలండి. ఇలా దూర్చిన తర్వాత ఇలా పైన ఈ వైర్ ఉంది కదా, పైనకి వెళ్ళే వైర్, ఇలాగా ఈ వైర్ని ఈ రన్నింగ్ వైర్లో మాత్రమే ఇలా దూర్చాలండి. ఇలా దూర్చి ఇప్పుడు ఇలా టైట్గా లాగాలి. రన్నింగ్ వైర్ని కూడా ఇలా లోపలికి ఇలా తీయాలండి. ఇలా లాగి ఇలా ఇటుపక్క మొత్తం అంతా టైట్గా లాగాలండి. రన్నింగ్ వైర్ ఇలా ఉంటుంది కదా లోపలికి, ఇలా దీన్ని ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఇలా తీసుకోవాలండి. అంటే ఈ నాట్ వదిలి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. మనం ఇక్కడ ల్యాడర్ నాట్ అనేది వచ్చింది కదా, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికే వస్తుందన్నమాట. తర్వాత ఇప్పుడు ఇలా తీసుకొని వెనక సైడ్ నుంచి మళ్ళీ ఇలా రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలండి. ఇలాగనమాట. చూసారు కదా, లోపల నుంచి చూస్తే ఇలాగా
రివర్స్లో ఉంటుందన్నమాట నాటు. చూసారు కదా వైరు ఇలా ఉల్టా వచ్చి ఉంటుంది. ఇక్కడ మనము కొద్దిగా వదిలి వైర్ని స్టార్ట్ చేసాం కదా, ఈ వైర్ని ఇలా లోపలికి తీసుకొని ఈ వైర్ని ఇలాగా అలాగే వదిలేస్తే పోతుందన్నమాట. వైరు ఇలా లోపలికి దూర్చేయాలండి. ఇలా ఉంటుంది కదా, ఇలాగా వైరు లోపలికి దూర్చాలి. ఈ నాట్లో ఇలాగే లైన్గా దూర్చేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ వైర్ని ఇలాగే వేసుకుంటూ రావాలండి. చూసారు కదా లాడర్ నాట్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఈ నాట్ వదిలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే మాదిరిగా ఇక్కడ దాకా రౌండ్గా వేసుకుంటూ వచ్చి ఇక్కడికి స్టాప్ చేసి మళ్ళీ ఇక్కడ దీనికి లాడర్ నాట్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు ఇలా ఇలా లూజ్ చేసి ఇలా తీసుకొని అలా వేసుకుంటూ రావాలి. ఇలా వేసాం కదా, అదే మాదిరిగా ఇక్కడ లాడర్ నాట్ అనేది వస్తుందండి. మనం బ్యాగ్ మొత్తం ఒకే రన్నింగ్ వైర్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇదే తీసుకున్నాం కదా, పర్పుల్ కలరే వేసుకుంటూ వెళ్ళాలి. కాదు మనకి 4 నాట్స్ ఇలాగా 4 బాక్స్ లాగా రావాలనుకుంటే రన్నింగ్ వైర్ని కట్ చేయాలండి. ఇప్పుడు మనము ఇక్కడ 2 లైన్స్ పెట్టుకున్నాం కదా, అప్పుడు పర్పుల్ కలరు 2 నాట్స్ పెట్టుకొని గ్రీన్ కలర్ 4 లైన్స్ వేయాలండి. అలాగే మళ్ళీ పర్పుల్ 2 అలాగా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనము ఇది మొత్తం పర్పుల్ కలర్ మొత్తం వేసిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ కలర్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ఇలా చూసారు కదా, లాడర్ నాట్ వేసి ఇలాగే వేసుకుంటూ రావాలి. మళ్ళీ చుట్టూ ఒక లైన్ మొత్తం రావాలి. ఒక్కొక్క లైన్కు లాడర్ నాట్ అనేది వస్తుందండి. చూసారు కదా, ఇప్పుడు ఈ లైన్ మొత్తం వేసిన తర్వాత లాడర్ నాట్ వచ్చింది కదా, మళ్ళీ ఈ లైన్ కూడా వేసుకుంటూ ఇలా చుట్టూ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడికి స్టాప్ చేసి లాడర్ నాట్ అనేది మళ్ళీ వస్తుంది. ఇలాగే ఒక్కొక్క లైన్కు లాడర్ నాట్ అనేది వస్తుంది. రన్నింగ్ వైర్ మన ఇష్టము, ఒకే కలర్ అయినా తీసుకోవచ్చు, 2 కలర్లు అయినా మార్చుకోవచ్చు అండి. నేను ఈ బ్యాగ్కి 2 కలర్స్ యూస్ చేస్తానండి. ఇలాగా 2 లైన్ కూడా అయిపోయిందండి. చూసారు కదా, ఇప్పుడు మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వేసుకుంటూ వచ్చాం కదా, కరెక్ట్గా ఇక్కడ దాకా ఆపాలండి. ఇలా ఆపిన తర్వాత ఇప్పుడు ఇలా చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ నేను లాడర్ నాట్ ఎలా వేయాలనేది చూపిస్తానండి. ఇక్కడ ఫస్ట్ కింద ఇక్కడ వచ్చింది కదా, తర్వాత ఇక్కడ వచ్చింది కదండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ మళ్ళీ లాడర్ నాట్ అనేది వేయాలి. ఇలా ఇలా ఫస్ట్గా ఇలా లూజ్ చేసుకొని తర్వాత ఇలా పైన కనాలండి. ఇలా అన్న తర్వాత రన్నింగ్ వైర్ ఉంది కదా, రన్నింగ్ వైర్ని ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా పైనకి వస్తుంది అనమాట రన్నింగ్ వైరు. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం ఈ నాట్ని లూజ్ చేసాం కదా, ఇందులో పెట్టాలండి. ఇందులో దూర్చిన తర్వాత ఈ వైర్ ఉంది కదా, ఈ వైరు రన్నింగ్ వైర్లో మాత్రమే ఇలా దూర్చాలి. ఇలా దూర్చిన తర్వాత ఇలా రన్నింగ్ వైరు వెనక్కి ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ నాట్ అనేది టైట్గా ఇలా లాగాలండి. చూసారు కదా, తర్వాత రన్నింగ్ వైర్ని కూడా ఇలాగా వెనక్కి ఇలా లాగేసేయాలి లోపలికి. చూసారు కదండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో ఎక్కడ ఇచ్చేసామో కూడా తెలియదు, స్టార్ట్ చేసింది తెలీదు, ఎక్కడగా పూర్తి అయిపోయింది కూడా లైన్ కనిపించదు అనమాట. చూసారు కదా, 2 లైన్స్ అయిపోయాయండి. ఈ రన్నింగ్ వైర్ని కూడా ఇలా లాగేసాం కదా, ఇలా టైట్గా ఇలా నాట్ ఇలా వేయాలండి. ఇప్పుడు రన్నింగ్ వైర్ ఒకే కలర్ యూస్ చేసేవాళ్ళు ఇలాగే అల్లుకుంటూ ఒక్కొక్క లైన్కు లాడర్ నాట్ వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు నేను ఇక్కడ దాకా ఇవి 2 లైన్సే వేస్తున్నానండి పర్పుల్ కలరు. నెక్స్ట్ కొంతమంది ఎలా ఇంకో కలర్ ఎలా తీసుకోవాలని అడుగుతుంటారు కదా, అప్పుడు మనం ఏం చేయాలి, ఇవి 4 లైన్స్ కానీ 2 లైన్స్ కానీ ఇలా వేయాలి. నేను ఇవి పర్పుల్ కలర్ 2 లైన్సే వేస్తున్నానండి. అప్పుడు ఇది రన్నింగ్ వైరు లాడర్ నాట్ వేసిన తర్వాత మాత్రమే కట్ చేయాలండి. కొద్దిగా దూర్చడానికి మాత్రమే ఇలా తీసుకొని ఇలా కట్ చేసేయాలి రన్నింగ్ వైర్ని. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ అనేది తీసుకుంటున్నానండి. ఇలా కట్ చేసాం కదా రన్నింగ్ వైర్ని, ఇలా అలాగే వదిలేయకుండా ఇలా దూర్చాలండి లోపలికి. ఇలా చూసారు కదా, ఈ రన్నింగ్ వైర్ని ఇలాగే లోపల దాకా ఇలా దూర్చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ లాడర్ నాట్ వేసాం కదా, ఈ నాట్ వదిలి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలండి. ఇంకొక కలర్ తీసుకున్నప్పుడు ఇంకొక కలర్ అయినా సరే, ఈ రన్నింగ్ వైర్ అయినా సరే, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక నాటు ఆ లాడర్ నాట్ వేసిన దగ్గర నుంచి ఆ నాట్ వదిలి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి పక్కన నుంచి. ఇప్పుడు మనము ఇంకో కలర్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది కూడా అంతేనండి, కొద్దిగా రన్నింగ్ వైర్ ఇలా వదిలి దూర్చడానికి మాత్రమే
ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. ఈ వైర్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి రన్నింగ్ వైర్ ఇలా దీని మీద ఇలా వేసిన తర్వాత ఈ వైరు ఇలా పైనకి పెట్టేసి ఈ వైర్ని ఇందులో నుంచి ఇలా దూర్చేయాలండి. ఇలా అన్నమాట. చూసారు కదా, ఇదే మాదిరిగా ఇలా అల్లుకుంటూ రావాలి. మళ్ళీ సేమ్ కింద ఎలాగైతే చూపించానో అలాగే వేసుకుంటూ రావాలండి. చూసారు కదా, ఇలా మొత్తం లైన్ మొత్తం ఇక్కడ నుంచి ఇలా చుట్టూ వేసుకుంటూ రావాలండి. ఇలా చుట్టూ వేసుకుంటూ వచ్చేసి ఇలా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ ఇక్కడ దాకా ఇలాగే వేసుకుంటూ వచ్చి ఇక్కడ మనకి మళ్ళీ ల్యాడర్ నాట్ అనేది పడుతుందన్నమాట. ఈ బ్యాగ్కి ఇలా లూజ్ చేసుకొని ఇలా ల్యాడర్ నాట్ వేసి మళ్ళీ ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వదిలేసి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ తీసుకోవాలండి. ఇదే మాదిరిగా నేను ఇక్కడ గ్రీన్ కలర్ 4 లైన్స్, అలాగే పర్పల్ 2, అలాగే గ్రీన్ 4, మళ్ళీ పర్పల్ కలర్ 2 కలర్ వేసి ఇలా వేసుకుంటూ బుట్ట మొత్తం పూర్తిగా అల్లేసి చూపిస్తానండి మీకు. ఇలా మొత్తం అంతా అయిపోయిందండి. చూసారు కదా, హైట్ వచ్చేసి 20 లైన్స్ వచ్చాయి. ఇంత వేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ వేస్తే బాగుండదు. మనం ఇలా 20 పెట్టాం కదా, పొడవు కూడా 20, 21 వస్తే చాలు. మరీ ఎక్కువ వేస్తే చాలా పొడవు అయిపోతుంది బ్యాగు. ఇలా ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా నేను లోపలికి దూర్చేసాను. మీకు ఎలా దూర్చాలో చూపిస్తానండి. కొద్దిగా వదిలేను. మొత్తం అన్నీ చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, అందుకే నేను ముందుగానే ఇవన్నీ దూర్చేసానండి. చూసారు కదా, వైర్స్ కూడా కరెక్ట్గా సరిపోయాయి. మనం ఇలా ఒక 7-8 లైన్ వరకు ఇలా దూర్చేస్తే చాలు. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా వైర్లన్నీ కట్ చేసేయాలి. ముందుగా మీకు ఎలా దూర్చాలో చూపిస్తున్నాను. ఇలా ఉంది కదా, ఇప్పుడు లోపలికి దూర్చాలి. అంటే ఫస్ట్ నాట్ 1, 2, 3 ఇలా మూడో దానికి దూర్చాలన్నమాట. ఇలా దూర్చి బాగా టైట్గా ఇలా లోపలికి లాగి ఇప్పుడు మనం ఇక్కడ లోపల దాకా దూర్చాలి. ఒక 7-8 లైన్ దాకా దూర్చితే సరిపోతుందండి. ఇలా లోపల దాకా దూర్చేయాలి. ఇప్పుడు ముందుగా మనం ఫస్ట్ ఇలా అన్నీ ఒక్కొక్కటి ఇలాగా దూర్చుకుంటూ రావాలి. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఉంది కదా, ఇలా దీని సమానంగా ఒక్కొక్క నాటికి ఇలా దూర్చుకొని మొత్తం చుట్టూ తర్వాత మనం అన్నీ ఇలా బాగా ఇలా లాగి లోపల దాకా ఇట్లా అన్నమాట. ఇట్లా మొత్తం అన్నీ దూర్చుకుంటూ రావాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇలా దూర్చేసి ఇలా కిందకు కూడా పెట్టేస్తారు. అలా కాకుండా చూసారు కదా, కరెక్ట్గా 3rd నాట్ నుంచి ఇలా లోపలికి దూర్చుకుంటూ రావాలండి. ఇలా అయితే బ్యాగ్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇలా మనం ఇలా దూర్చాం కదా, ఇలా అన్నీ టైట్గా ఇలా లాక్కొని ఇప్పుడు చుట్టూ ఇలాగా దూర్చుకుంటూ వచ్చేయాలి. ఫస్ట్ ఒక లైన్ మాత్రం ఇలా మొత్తం అన్నీ దూర్చుకున్న తర్వాత ఇలా లోపలికి దూర్చేయండి. అప్పుడు మనకి కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. చూసారు కదా, ఎంత నీట్గా లోపలికి దూర్చేసామో. ఇక్కడ కూడా మనకేమి తెలియదు అనమాట. చూసారు కదా, ఒక్కొక్కరు లూజ్గా వేసేస్తారనమాట, ఇలా లాగేస్తారు. అలా కాకుండా బాగా ఇలా టైట్గా లాగి లోపలికి దూర్చేస్తే మనకి ఫినిషింగ్ అనేది చూసారు కదా నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ దూర్చేసానండి. ఇక్కడ ల్యాడర్ నాట్ అది వేసి ఉంటాం కదా, అది కూడా చూసారు కదా, ఎక్కడ వదులుకోకుండా మళ్ళీ కట్ చేయకూడదు. ఒకేసారి మనం ఇంకో కలర్ తీసుకున్నప్పుడు అప్పుడే దూర్చేయాలి. అప్పుడైతే మనకి ఏది ఉండదు. చూసారు కదా, ఇలా మొత్తం ల్యాడర్ నాట్ వేసిన దగ్గర కూడా దూర్చేసాను. ఇప్పుడు అన్ని వైర్స్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ పొరపాటు ఒక్కొక్కసారి నాటు కట్ చేస్తూ ఉంటాం కదా, అందుకొని ఇలా పట్టుకొని వైర్ ఇలా పట్టుకొని ఇలా బాగా నీట్గా ఇలా కట్ చేయాలండి. కొంతమంది చూసుకోకుండా ఒకేసారి 4-5 తీసుకొని ఒకేసారి కట్ చేస్తే అప్పుడు నాటు ఏమైనా ఒకవేళ ఇలా మిస్ అయ్యి కట్ అయితే తగిన బ్యాగ్ మొత్తం వేస్ట్ అవుతుందండి. అందుకని ఇలాగా వైర్ కట్ చేసేటప్పుడు నిదానంగా ఒక్కొక్క వైరే పట్టుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, వేస్ట్ వైర్స్ అన్నమాట ఇవన్నీ. పెద్దవి ఉంటే ఫిష్ వేసుకోవచ్చండి, లేకపోతే ఇలా చిన్న చిన్నవి అయితే రావు. అయిపోయిందండి. చూసారు కదా, మొత్తం అన్నీ నీట్గా కట్ చేసేసాను. 2.5 రోల్ బ్యాగ్ రెడీ అయిపోయిందండి. లంచ్ బ్యాగ్, క్యారియర్, వాటర్ బాటిల్ అన్నీ పట్టిస్తాయి.
ఈ సైజు అయితే సరిపోతుందండి పిల్లలకి. చూసారు కదా, అలాగే మార్కెట్కి కూడా సరిపోతుంది. కొద్దిగా కాయగూరలు అయితే సరిపోతుందండి. చూసారు కదా, చాలా ఈజీగా ఎలా వేయాలో 2.5 రోల్ వైర్ బ్యాగ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.